తెలుగులో కూడా పోతన గారు ఇదే భావాన్ని చెప్తారండి సరస్వతీదేవిని ప్రార్థిస్తూ భాగవత రచనకు ముందు. అమ్మా, నాకు ఒక మంచి వాక్కును ప్రసాదించు, నేను ఏమీ తెలియనివాణ్ణి అని చెప్పి చెప్తారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను కాళిగొల్వను పురాణిం పందురంకొంటి మీదెట్టే వెంట చెరెల్తు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టునన్ మానకుమమ్మ నమ్మితి జుమి బ్రాహ్మీ దయాంభోనిధి అని బ్రాహ్మీమూర్తి అయినటువంటి ఆ సరస్వతీదేవిని ఆ విధంగా స్తోత్రం చేస్తారండి. చేసి భాగవత రచనకి ఆయన పూనుకుంటారు. పలికేడిది రామచంద్రుడే, రాసేది తానే అయినా భాగవతాన్ని పలికించేటువంటి వాడు రామభద్రుడే అయినప్పటికీ కూడా ఆ సరస్వతీదేవి కటాక్షం కావాలి అని చెప్పి ఆ తల్లిని అంత గొప్పగా ప్రార్థన చేశారు పోతన గారు. పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గాను. పుట్టన్ బుట్ట అంటే పుట్టలో పుట్టినటువంటి వాడెవడు? వాల్మీకి మహర్షి. శరంబునన్ మొలవ, 6 ముఖాలతో నిన్ను స్తోత్రం చేయటానికి అమ్మా నేను షణ్ముఖుణ్ణి కాదు కదా. అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను. అంభోయాన పాత్రము అంటే యమునా నది ద్వీపంలో పుట్టినటువంటి వ్యాస మహర్షిని కూడా నేను కాను కదా. ఎట్లాగో నేను ఈ భాగవత రచన ప్రారంభిస్తూ ఉన్నాను. కాళిగొల్వను, అమృతమయమైనటువంటి కామ్యాలను లోకానికి ప్రసాదించినటువంటి వాడు మహాకవి కాళిదాసు, కాళికాదేవిని కొలిచి. అందుకని కాళిగొల్వను పురాణింపందొరంకొంటి. అయినా సరే దివ్యమైనటువంటి భాగవత కథామృత రసాన్ని నేను తెలుగులోకి చేయటానికి నేను సంకల్పించుకున్నాను తల్లి. వ్యాసప్రోక్తమైనటువంటి భాగవతాన్ని మీదెట్టే వెంట చెరింతు. అమ్మా, నన్ను ఏ విధంగా కరుణిస్తావు, ఏ విధంగా నా ఘంటంలో నిలబడి నీవు నా చేత రాయిస్తావు. మేల్పట్టునన్ మానకుమమ్మ, మంచి రసవంతమైనటువంటి పట్టు కలిగినటువంటి సందర్భాల్లో అమ్మా నన్ను చిన్నచూపు చూడబాక అని చెప్పి ప్రార్థిస్తారు. బ్రాహ్మీ దయాంభోనిధి, అమ్మా నీవు దయకు పెద్ద సముద్రం లాంటి దానివి కదా ఓ తల్లి అని చెప్పి సరస్వతీదేవిని ప్రార్థిస్తారండి. పోతన గారి లాంటి మహాకవే ఆ విధంగా సరస్వతీదేవిని ప్రార్థించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది భాగవత రచన ఆయన చేశారు అంటే ఇక సామాన్యులు ఎక్కడ ఏ స్థాయిలో ఉంటారో దీన్ని బట్టి ఆలోచించుకోవాలన్నమాట.